నాకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మీడియాతో మాట్లాడాను. నేను మాట్లాడను సార్, దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఈ సందర్భంలో మీడియాతో మాట్లాడను, నేను మాట్లాడకూడదు, జరగని ఏం జరిగిందో చూద్దామని. దానికంటే ముందు వచ్చి వెనక్కి తీసుకున్నా అని చెప్పి వెళ్ళారు కదా, వెళ్ళిపోయాను అంతే. ఆ తర్వాత నేను ఏ మీడియాతోనూ ఫోన్ లో మాట్లాడలే. ఎందుకంటే చాలా మంది ఫోన్ అడుగుతున్నారు. నేను ఆ పరిస్థితుల్లో లేను. నేను చావు బతుకుల మధ్య ఉన్నాననేటువంటి ఉద్దేశంతో ఉన్నాను అక్కడ. ఏమైనా జరగవచ్చు అనే వాతావరణం కనపడి నేను జరగలేదు. అది అదృష్టవశాత్తు. ఏమైనా జరగచ్చు, నన్ను చంపేయచ్చు, నా ఇల్లు ధ్వంసం చేసేయచ్చు, తగలబెట్టేయచ్చు. ఎందుకంటే పెట్రోల్ పోసిన బాటిల్స్ విసురుతున్నారు. వేశారు. ఒక పక్కనేమో ఒక పక్క అంటించారు. వెళ్ళిపోయిన తర్వాత పులుగులు తీసుకొచ్చి కొడుతున్నారు గుణపాలు పెట్టి. అదుపు లేదు. అంటే పోలీసులు లేని సమాజం లాగా ఉంది ఆ కాసేపు. ఏమనిపించింది సార్ మీకు? హత్యాయత్నమే అనిపించిందా? అలాంటి ప్రమాదం ఉందని అనిపించింది. అంటే పోలీసులు ఉన్నారు, అంత ప్రమాదం జరగనివ్వరు, కానీ చేసినా కూడా దిక్కు లేదు అనేటువంటి పరిస్థితి వచ్చేసింది.